జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. భారతరత్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ 124వ జయంతి వేడుకలు తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని కామరాజ్ నాడార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు చామంచి శ్రీనివాసులు, రాష్ట్ర గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, శైలజా గౌడ్, తెన్మయి మరియు వరగుండాల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. కామరాజ్ నాడార్ 124వ జయంతి సందర్భంగా తిరుపతిలోని నాడార్ల సంఘం అంతా కూడా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా పేద ప్రజలకి వస్త్రదానం చేయడం చాలా శుభపరిణామం. శ్రీ కామరాజ్ నాడార్ గారు 9 సంవత్సరాలు మద్రాసు ముఖ్యమంత్రిగా, భారతరత్న అవార్డు గ్రహీతగా ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలి అన్నటువంటి లక్ష్యంతో ఆనాడే ప్రతి ఒక్కరు కూడా ఉచిత విద్యను, అదేవిధంగా నిత్య అన్నదాన పథకాన్ని, ప్రతి పేదవాడు కూడా పట్టెడన్నం తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, పౌష్టిక ఆహారం ఉంటేనే ఉన్నత చదువులు చదువుకొని పేదవాడు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాడన్న ఒక దూరదృష్టితో ఆయన ఆనాడే ఈ పథకాలన్నిటి కూడా తీసుకురావడం చాలా శుభపరిణామం. వారి ఆశయ సాధన కోసం ఈరోజు నాడార్ల సంఘం అధ్యక్షులు కానీ, ఇక ఉన్నటువంటి మహిళలు కానీ ప్రతినిత్యం కూడా సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యులవుతూ ఈరోజు సమాజంలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, గౌరవాన్ని, గుర్తింపుని అటు వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా తిరుపతిలో కూడా రాణిస్తున్నారు అంటే అది శ్రీ కామరాజ్ నాడార్ గారి ఆశీర్వాదం అని చెప్పుకోవాలి. ఈరోజు తమిళనాడు రాష్ట్రం నుంచి దక్షిణ భారతదేశంలో నాడార్ల సంఘం అంటే గౌడులు వీళ్ళంతా కూడా వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చారు. తిరుపతిలో ఈరోజు అనేక మంది ఈ నాడార్లంతా కూడా అనేక ప్రజా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అమ్ముతూ మేమందరం కూడా ఈరోజు వాళ్ళతో మమేకమై ఒక ఉమ్మడి కుటుంబ సభ్యుల్లాగా శ్రీ కామరాజ్ నాడార్ గారికి ఘన నివాళులు అర్పిస్తున్నామండి. కామరాజ్ నాడార్ గారు భారతరత్న అత్యున్నత భారత పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డు గ్రహీత. నిరుపేద కుటుంబంలో జన్మించి బడికి కూడా వెళ్ళినటువంటి ఆయన జీవితాంతం అవివాహితుడిగానే ఉంటూ సమాజ సేవ కోసం అంకితమైనటువంటి తన జీవితాన్ని తమిళనాడు రాష్ట్రం యొక్క అంటే విడిపోయినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు సేవలు అందించినటువంటి ఆయన అనేక మంది ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా కావడంలో ఆయన కీలక పాత్ర వహించారు. కింగ్ మేకర్గా కూడా ఆయన ప్రసిద్ధి నొందినటువంటి క్రమంలో భాగంగా ఇవాళ ఆయన జయంతిని పురస్కరించుకొని తిరుపతి నగరంలో లీలామహల్ జంక్షన్లో రామ్ కుమార్ నాడార్ వారి యొక్క మిత్రబృందం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జూలై 15వ తారీఖు వారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఇవాళ వారి ఘనంగా నివాళులు అర్పించడము, పేదలకు చీరల పంపిణీ చేయడము, ఈ రకంగా వారి యొక్క జయంతిని పేద ప్రజలకు పండుగలాగా నిర్వహించుకునే క్రమంలో మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడాన్ని మేము సంతోషంగా భావిస్తూ వారి యొక్క అడుగు జాడల్లో ఆశయ సాధనలో అందరం కూడా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. కామరాజ్ నాడార్ జయంతి విశేషాలు ఈరోజు ఇచ్చిన మన అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆయన జయంతిని విజయవంతంగా చేసి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. లక్ష్మీ శైలజ, నేను హైకోర్టు న్యాయవాదిని, అలాగే స్టేట్ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు రామ్ కుమార్ నాడార్ పిలుపు మేరకు మేము గుంటూరు నుంచి ఇక్కడ దాకా కూడా రావడం జరిగింది. అలాగే గతంలో కూడా మేమందరం కూడా కామరాజ్ నాడార్ గారి బర్త్డే సందర్భంగా మదురై కూడా తమిళసై గవర్నర్ గారితో పాటు వెళ్ళడం కూడా జరిగింది. మరి ఈరోజు ఆయన పిలుపు మేరకు ఈ మన మాజీ ముఖ్యమంత్రి, అలాగే మన బీసీల్లో ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఒక చదువుని ముందుకు తీసుకెళ్ళి ఒక పేద వర్గాల్లో నుంచి, బడుగు బలహీన వర్గాల్లో నుంచి బయటకు వచ్చి మరి ఈరోజు రాజకీయంగా ఎంతో చైతన్యం తెచ్చిన మన కామరాజ్ నాడార్ గారి గురించి మనము అందరికీ తెలుసు. అలాగే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ చదువుని ముందుకు తీసుకెళ్ళి మరి బడుగు బలహీన వర్గాల్లో కూడా ఈ విధంగా పైకి రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. అలాగే మరి ఈరోజు ఈ యొక్క సమావేశానికి మన రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు కూడా రావాల్సింది. అయితే
కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఈరోజు ఒక మీటింగ్ ఉండటం మూలాన అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. అయితే నాడారుల యొక్క సమస్యలు కూడా తెలుసుకొని వాళ్ళనందరినీ కూడా సీఎం గారి దగ్గర కల్పించమని చెప్పేసి మరి అనగాని సత్యప్రసాద్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు నాడార్స్ అందరూ కూడా ఎంతమంది ఉన్నారో దాదాపు ఇక్కడ ఈ తిరుపతి జిల్లాలో 2000 మంది పైనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి అందరూ కూడా ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో అన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ గురించి మాకు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగితే వీళ్ళందరినీ కూడా సీఎం చంద్రబాబు గారు దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలను పరిష్కరించడం కూడా జరుగుతూ ఉంటుందని చెప్పేసి మరి కామరాజ్ నాడార్ గారి బర్త్డే సందర్భంగా ఈ విధంగా మేమందరం కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి సందర్భం ప్రతి సంవత్సరం కూడా చక్కగా చేసుకోవాలి. మరి మన ముఖ్యమంత్రుల్లో మన బీసీల్లో కూడా పట్టుదలగా అందరూ కూడా రాజకీయంగా పైకొచ్చి మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎక్కడైనా సరే సహాయం కావాలంటే చేసే విధంగా ఉండాలి.